వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కేక్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ శిల్పకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ మాట్లాడుతూ వాతావరణ మార్పులను తట్టుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సాంకేతికతలను ప్రతి రైతు క్షేత్రానికి చేర్చడమే కేవీకే లక్ష్యం అని ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్యం, నీటి పొదుపు, పంట అవశేషాల యాజమాన్యంపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కేక్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం మరియు సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా నూనె గింజలు పథకం ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణప్రియ మాట్లాడుతూ రసాయన ఎరువులను వాడడం వల్ల దెబ్బతిని పంట ఉత్పాదకత తగ్గిపోతుందని, కేవలం రసాయన ఎరువుల ద్వారా పంటను పండిస్తున్న రైతులు నేల మరియు పంట ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాన్ని చూపుతూ పోషకాల సమతుల్యత లోపించడం జరుగుతున్నదని, ప్రస్తుతం సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ సేంద్రియ ఎరువులలో జీవన ఎరువులు వాడకం ద్వారా తక్కువ ఖర్చుతో భూమి సారవంతమయ్యేలా చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కె సాయి మహేశ్వరి, డాక్టర్ ఎస్ మానస, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ మహేష్ బాబు, డాక్టర్ ఎస్ ప్రశాంతి, గిరీష్ కుమార్ మరియు రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా స్టాఫర్. ఆహార ఉత్పత్తులను పెంపొందించేందుకోసం, అలాగే భూమిని సారవంతం చేయడం కోసం, ఆర్థికంగా రైతులను అభివృద్ధి చేయడం కోసం, దేశము అభివృద్ధి చెందడం కోసం ఈరోజు కేక్ బచావో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జూన్ మాసం అంతా కూడా రైతులను చైతన్యవంతులను చేయడం కోసం మరి ప్రతి గ్రామంలో కూడా, అలాగే జిల్లా స్థాయి వరకు అధికారులందరూ కూడా మరి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఈరోజు కేత్ బచావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతవరకు రైతులలో చైతన్యాన్ని తేవడం జరుగుతుంది అనేది కూడా మనం సమాచారాన్ని మన కృషి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త గారితో తీసుకున్నాం. నమస్తే మేడం. ఈ కేక్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా రైతులను మరి ఎంతవరకు మీరు అవగాహన కల్పించి మరి వారిలో చైతన్యాన్ని తెచ్చి మరి వ్యవసాయంలో వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం. రైతు సోదరులకి నా నమస్కారం. అలానే TV9 తెలుగు న్యూస్ ఇచ్చేసిన ప్రజలకు కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ కృష్ణప్రియ. నేను ఏర్మాక కేంద్రంలో డాట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనకి కేత్ బచావో అభియాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి జిల్లాల్లో ఏర్పడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మనకి ఒక 10 రోజులు అయ్యింది. మనం ఈ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. కనీసం అంటే ఇప్పటికీ మనం 10 మండలాలు కవర్ చేసి ఉంటాము. ఈ కేత్ బచావో అభియాన్ ఒక ఉద్దేశం ఏమిటి అంటే, పంట కన్నా ముందు మనం కాపాడుకోవాల్సింది భూమి. ఎందుకంటే భూమి లేకుంటే పంట ఉండదు. భూమి ఎంత సారవంతంగా ఉంటే మనకి పంట అంత బాగా వస్తుంది. దానికోసమని మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, భూమి సారవంతం ఎందుకు తగ్గుతుంది మెయిన్గా. ఎందుకు అంటే మనం అధికంగా రసాయనిక ఎరువులు అనేవి వాడకం జరుగుతూ ఉంది. అది తగ్గించుకొని మనం సేంద్రియ ఎరువులు ఎందుకు వేసుకోకూడదు. పూర్వకాలంలో మనం గమనించినట్లయితే మనకి రసాయనిక ఎరువులు అనేవి ఎక్కువగా వాడుకునే వాళ్ళు కాదు. కానీ రాను మనకి పాపులేషన్ జనాభా సంఖ్య పెరగడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ కోసం అనేది మన రసాయనిక ఎరువులు వాడడం అనేది జరిగింది. కానీ రైతులకి అదే అలవాటు అయిపోయింది. ఎక్కువగా యూరియా, DAP వాడకం అనేది జరుగుతుంది. యూరియా, DAP రెండిట్లో ఉండేది మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, రెండిట్లో ఉండేది నత్రజని వల్ల మనకు ఉపయోగం ఎంతో ఉందో నష్టం కూడా అంతే ఉంది. ఈ నత్రజని ఎక్కువగా వాడటం వల్ల, యూరియా ఎక్కువ వేయడం వల్ల మనకి ఏంటంటే దిగుబడులన్నీ తగ్గుతాయి. కీటకాలు, రోగాలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలానే భూమి సారవంతం అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ఈ ఎరువులు ఏవైతే వేస్తున్నారో అవి సమతుల్యత ఎరువులుగా వేసుకుంటే మనకి పంట దిగుబడి అనేది
బాగా వస్తుంది. సమతుల్యత ఎరువులు మనం ఎప్పుడు వేయగలుగుతామంటే మనం ఎప్పుడైతే మట్టి పరీక్ష అనేది చేసుకుంటామో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది భూమిలో ఎంత శాతం మనకి నత్రజని ఉంది, భాస్వరం ఉంది, పొటాషియం ఉంది అనేది. మిగతా సూక్ష్మ పోషకాలు కూడా ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. దాని బేస్ బట్టి మనం ఏదైతే సిఫార్సు చేస్తామో ఆ ఎరువులు మట్టి పరీక్షల ఆధారంగా మనం ఎరువులు వేసుకుంటే మనకి పంట అనేది బాగా వస్తుంది, మనకి నేల అనేది మనం కాపాడగలుగుతాము. అలానే దిగుబడి కూడా బాగా వస్తుంది. అల్టిమేట్గా రైతు కావాల్సింది దిగుబడి కాబట్టి దిగుబడి రావట్లేదు అనడం కన్నా మనం ముందు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యంగా గమనించుకొని దాని తగ్గట్టుగా ఎరువులు వేసుకుంటే మనకి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సేంద్రియ ఎరువులు అంటే మనం 75% రసాయనిక ఎరువులు నేను వాడొద్దని చెప్పను, 75% మనం రసాయనిక ఎరువులు వాడాల్సిందే, 25% సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. మేడం, ఇప్పుడు ఎల్నినో కారణంగా ఎక్కువ కరువు పరిస్థితులు అనేటువంటివి కూడా ఇంకొక అంశం ఏంటి అంటే ఎలినో గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ ఎలినో అనేది అయితే ఎక్కువ వర్షాలు వస్తాయి లేదా అసలు వర్షాలు రాకుండానే ఉంటాయి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతులు చేయవలసింది ఏంటి అంటే మనకి తక్కువ కాల పరిమితం ఉండే పంటలు వేసుకుంటే మనకి పంట అనేది మనకి చేతికి రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే తక్కువ నీరు తీసుకునే పంటలు కూడా వేయడం జరగాలి. దానికి ఏంటంటే మన ఇక్కడ ఎక్కువగా వరి పంట వేస్తారు కాబట్టి వరి పంట ప్రత్యామ్నాయంగా మనము పప్పు దినుసులు అనేవి తీసుకోవచ్చు. కంది అది ఎక్కువ రోజులు పంట అయినా కానీ దానికి తక్కువ నీరు శాతం అనేది తీసుకుంటుంది కాబట్టి కంది వేసుకోవచ్చు. అలానే జొన్న మనం అంటే మిల్లెట్స్ కూడా వేసుకుంటే మనకి రైతుకి నష్టం రాకుండా సమకూరుస్తుంది. మేడం, ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనేటువంటి వాళ్ళు కూడా రైతు సహకార సంస్థ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే పూర్తిగా ఈ మన రసాయన ఎరువులు అనేటువంటివి వాడద్దు అని కూడా వాళ్ళ ప్రచారం. మరి పచ్చి రొట్టె ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవి వాడమని చెప్పడం, అలాగే పురుగు మందుల విషయంలో రసాయన పురుగు మందులు అనేవి వద్దు, కషాయాలు వాడండి అని చెప్తున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం, చెప్పండి. న్యాచురల్ ఫార్మింగ్ అనేది నిజంగా అంటే మనం అది ఇంకా మన సైంటిఫిక్గా అయితే ప్రూవ్ అవ్వలేదనా. ఎందుకంటే మనకి ఏదైనా మనం చెప్పేటప్పుడు దాని సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి. ఇప్పుడు మేము మన యూరియా, డిఏపి ఇవన్నీ ఏంటంటే పరిశోధన జరిగిన తర్వాత వచ్చిన ఫలితాలు బట్టి మనం సిఫార్సు చేస్తున్నాము. కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇంకా అది ప్రాసెస్లో ఉంది సైంటిఫిక్గా. అంటే మనం ఏది మాట్లాడినా కానీ సైంటిఫిక్ మెథడ్లో మాట్లాడాలి. ఇప్పుడు ఇది ఎందుకు బీజామృతం ఎందుకు చేస్తున్నాము, దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది దొరకాలి. అంటే ఎంత శాతం వరకు అది పనిచేస్తుంది, రీసెర్చ్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకుంటే అది మనకి సైంటిఫిక్గా ఉంటుంది కాబట్టి ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువగా అఫ్కోర్స్ మనకి సేంద్రియ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ కాదని చెప్పను, ఎందుకంటే నిజంగా ఇప్పుడు భూమి సారవంతం తగ్గిపోతుంది కాబట్టి పెరగాలి అంటే మనం ఖచ్చితంగా అటు సైడ్ కూడా మగ్గు చూపించాలి. అలా అని చెప్పి కంప్లీట్గా ఈ రసాయనిక ఎరువులు మానేసి వేయడం అంటే దిగుబడి రాదు ఖచ్చితంగా. ఎందుకంటే పంటకు కూడా అది అలవాటు పడాలి. ఇప్పుడు మీరు ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తున్నారు అంటే అంత ఈజీగా పంట అనేది అక్యుములేట్ అవ్వదు. ఇప్పుడు హోమియోపతి ఎలా మీరు ఇప్పుడు మీకు బాగా జ్వరం వచ్చింది, మీరు హోమియోపతి తీసుకుంటే వెంటనే తగ్గుతుందా? తగ్గదు. ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎలోపతికి వెళ్ళాల్సిందే. అలానే పంటల్లో కూడా ఏంటంటే వెంటనే మీకు దిగుబడి అనేది కనిపించదు, రిజల్ట్స్ కూడా వెంటనే రావు. వస్తాయి కాబట్టి 3-4 years అనేది తీసుకుంటుంది మనకి న్యాచురల్ ఫార్మింగ్ లో చెయ్యాలి, కంప్లీట్ గా చెయ్యాలి అంటే. మామూలుగా ఇప్పుడు నేల ఆరోగ్యవంతంగా తయారు కావాలంటే కేవలం రసాయన ఎరువుల వాడకం తగ్గించేయాలని కూడా చెప్తున్నారు మేడం. అదే నేను చెప్పింది 75% రసాయనిక ఎరువులు, 25% మనం చెప్పేటప్పుడు కూడా పంట వేసే ముందు కూడా మనం ఏమంటామంటే కనీసం అంటే ఒక పంటకి 4-5 టన్నుల పశువుల ఎరువులు భూమిలో వేయాలి, వేసిన తర్వాత విత్తుకోవాలి అని చెప్తాం. కానీ రైతులు ఏంటంటే అది కంప్లీట్ గా మానేసి కంప్లీట్ గా ఏంటంటే రసాయన ఎరువులకే వెళ్ళిపోతున్నారు. అందులో కూడా ఎక్కువగా వాడుతుంది రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం వలన వ్యవసాయం అనేది ఈజీగా ఉంటుంది. కాకపోతే
ఇక్కడ రైతులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కి మన ఆహారం భద్రత ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం కాపాడుకోవాల్సింది భూమి. ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడి 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 ఏమవుతుంది అంటే దిగుబడులు అనేవి తగ్గిపోతాయి. అంత దిగుబడి రాలేనప్పుడు మనం జనాభా సంఖ్యకి అంత ఫుడ్ అంత ఆహార భద్రత అనేది కల్పించలేదు. అందుకని ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు అయితే ఖచ్చితంగా వాడాలి. రైతులు అది గమనించుకోవాలి. మనం ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని వేయాలి తప్ప ఇప్పుడు మనకేదో వస్తుంది మనకి ఉంటే సరిపోతుంది అనేది అది కాదు. మేడం, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మరి ఈ సందర్భంగా గ్రౌండ్ నట్ ఏ వెరైటీ అయితే అన్నమయ్య జిల్లాకు కానీ వైఎస్ఆర్ జిల్లాకు కానీ అనుకూలంగా ఉంటాయంటారు? మంచి దిగుబడులు కానీ తెగుళ్ళకు తట్టుకోవడం కానీ బెట్టాకు తట్టుకోవడం కానీ ఏదైతే ఇప్పుడైతే మనం ఎక్కువగా సిఫార్సు చేసింది విశిష్ట TCGS 1964 అనే రకంని మనం ప్రమోట్ చేస్తున్నాము. అది మన తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ. అది బాగా తెగుళ్ళు తట్టుకుంటది, బెట్ట పరిస్థితులు కూడా తట్టుకునే రకం. దాంతో పాటు ధరణి K6 K7 కూడా, కానీ ఫస్ట్ మనం ప్రపోజ్ చేసినైతే విశిష్ట. ఇప్పుడు ఎక్కువగా మిశ్రమ పంటలు వేయమని కూడా చెప్పడం జరుగుతుంది మేడం. ఆ మిశ్రమ పంటలు వేయడం వల్ల ఎంతవరకు ఉపయోగాలు ఉంటాయి? మిశ్రమ పంటలు ఎంతవరకు ఉపయోగం అంటేనా, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పడతాయో అనేది మనకి ఎవరు ఏమి చెప్పలేం. ఎంత అంటే పరిశోధన చేసి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చెప్పినా కానీ మనకి వాతావరణం అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఈ పంటలకు వెళ్తే ఏంటంటే కనీసం మీకు కంప్లీట్ గా రాకపోయినా కానీ ఎంతో కొంత మీ చేతికి అయితే వస్తుంది, నష్టపోకుండా. ఎక్కువ ఖర్చు ఉండదు ఆ పంటల మీద పెట్టేదానికి. ఖర్చు తక్కువ, ఎంత కొంత దిగుబడి వస్తుంది మీ చేతికి. అంటే ఎంతో ఈ ఖరీఫ్ సీజన్ కి ఏంటంటే మీకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేము అది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ రైతులు అయితే ఖచ్చితంగా మళ్ళీ వరి పంటకే వెళ్తారు. ఎంత ఉన్నా కానీ బోర్ల కింద వరి పంటే వేస్తారు మన కడపలో అయితే.